శ్రీశైల జలాశయానికి గత వారం రోజుల్లోగా పెద్ద ఎత్తున పర్యాటకులు పోటెత్తారు. ఒకవైపు ఎగువ రాష్ట్రాల్లో కురిసేటువంటి భారీ వరదతో శ్రీశైల జలాశయానికి ఇప్పటికే ప్రస్తుతం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు 5,20,000 క్యూసెక్కులు నీరు విడుదల చేశారు. శ్రీశైల జలాశయం నుంచి నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తుతా ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి రోజున కేవలం 24 గంటల్లో 37 టీఎంసీల నీటి ప్రవాహం సాగర్కు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందమైనటువంటి అందాల ఈ హొయలుకేటువంటి కృష్ణమ్మ పర్వాలను చూసేందుకు పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు తరలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైల జలాశయం మీద ఉన్నాం. ఒకవైపు కనువిందు చేసేటువంటి కలర్స్తో ఒక మూవెన్నెల జెండాను తలపించేలాగా కలర్స్ ఈ డ్యామ్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అందాలను చూసేందుకు సుదీర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. వీకెండ్ కావడంతో మరింతగా పెద్ద ఎత్తున కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది పర్యాటకులు. చెప్పడమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది ఇక్కడ? మేము మున్నంగి నుంచి వచ్చాము. వాటర్ చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ వాటర్ లేవు, ఇయర్ చాలా వాటర్ ఎక్కువ వచ్చి రైతులకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇవాళ 10 గేట్స్ ఓపెన్ చేశారు. వెదర్ చాలా బాగుంది అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే గేట్లు లిఫ్ట్ చేస్తారు, ఈ వ్యూ చూస్తారని ఊహించారా ఈసారి మీ టూర్లో? ఊహించుకున్నాను, కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఫీల్ మాత్రం. అందరు వచ్చి చూడాలనుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది వ్యూ? మున్నంగి నుండి వచ్చాము. వ్యూ చాలా బాగుంది, అందరూ వస్తారని అనుకుంటున్నా. ఎప్పుడైనా చూసారా? లాస్ట్ 2 years బ్యాక్ చూశాను, కానీ ఇప్పుడు ఉన్నంతగా అప్పుడు లేదు. మరికొంతమంది వస్తారు. ఎవరెవరు వచ్చారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, వీకెండ్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? మాది గుంటూరు జిల్లా మున్నంగి గ్రామం. అయితే పిల్లలకి ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని చెప్పి డ్యాములు తెరిచి 20 అడుగులు లిఫ్ట్ చేశారని 10 గేట్స్ ఓపెన్ చేశారని చెప్పి అన్నారు. ఆ పర్పస్లో దేవుడిని దర్శనం చేసుకోవచ్చు, ఈ వ్యూస్ ఉపయోగించవచ్చు. పద్దాక ఇది రాదు కదా, ఈ క్లైమేట్ ఈ అట్మాస్ఫియర్ ఉండదని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చాము. పిల్లలు చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు. ఈ అట్మాస్ఫియర్ అంటే ఏమనిపిస్తుంది? ఈ పంటకాలం ఇప్పుడు ఈ ఖరీఫ్ ఈ రైతులకి ఇయర్ వచ్చేసేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్కి డోకా లేదు. లాస్ట్ టైం అయితే వీక్లీ 1 టైం అని చెప్పి ఒక ఏరియా, వీక్లీ 1 టైం ఒక ఏరియా అని చెప్పేసేసరికి ఒక ఏరియా ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళేసరికి మళ్ళీ క్లోజ్ అయిపోయి వేరే ఏరియాకి వెళ్ళిపోయాయి. ఈ సంవత్సరం అది వాటర్ ఫెసిలిటీ ఫుల్, మొత్తం అన్ని చేలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై ఈ సంవత్సరం ఉంటుంది. మనతో మాట్లాడానికి మరికైతే ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లుంది వ్యూ? ఒకవైపు ప్రకృతి, మరోవైపు ఇక్కడ మన కృష్ణమ్మ పర్వాలు, ఎలా ఫీల్ అవుతారు? వెదర్ కూడా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ వచ్చాము, కానీ బాగుంది, చాలా కూల్గా. మార్నింగ్ నుంచి కూడా కూల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా. కలర్స్ 3 కలర్స్ చాలా బాగుంది. ట్రాఫిక్ సమస్య ఎలా ఉందండి? ట్రాఫిక్ ఉంది కొంచెం, బైక్స్ కార్లు కొంచెం ఉంటుంది కదా ఇంకా ఈ వ్యూ ఉంటే. ఒకవైపు ప్రకృతి అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులంతా వస్తున్నారు. మనం చూసినట్లయితే శ్రీశైల జలాశయం అందాలను ఒకవైపు ఆస్వాదిస్తూనే మరోవైపు ట్రాఫిక్ కష్టాలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి జలాశయానికి 10 గేట్లు ఎత్తి 20 అడుగుల మేర దిగువకి 5,20,000 క్యూసెక్కుల నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి. అందమైన, రమణీయమైన, సుందరమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీశైల జలాశయానికి మూవెన్నెల జెండాను తలపించేటువంటి ఆ వెలుగు, జిగేల్ అనేటువంటి వెలుగులు ఒక ప్రకృతి రమణీయతను చూపించే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి అటు జూరాల, ఇటు సుంకేసుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇన్ఫ్లో చూసినట్లయితే 4,43,088 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైల జలాశయానికి వస్తూ ఉంటే అవుట్ఫ్లోగా 5,24,228 క్యూసెక్కులు వదిలినటువంటి పరిస్థితి. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 215 అడుగులు కాగా ఇప్పటికే నీటి నిల్వలతో 202 టీఎంసీల నీళ్లు పెద్ద ఎత్తున వరద శ్రీశైల జలాశయానికి చేరుకుంది. కుడిగట్టు, ఎడమగట్టు కాలువల్లో పెద్ద ఎత్తున కూడా ఈ విద్యుత్ ఉత్పత్తి జరిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనకు సుదూర ప్రాంతంగా జిగేల్ అనేటువంటి ఈ లైటింగ్ కనిపిస్తుంది. ఆ వెలుతురు అక్కడ కనిపించేటంతా కూడా ఒకసారిగా మనకు ఏదైనా ఈవెంట్ జరుగుతుందా అనిపించేటువంటి ఆ వరుస మొత్తం, ఆ కలర్ఫుల్గా లైటింగ్ వరుస కనిపించేది మొత్తం వాహనాలు, భారీ వాహన పెద్ద ఎత్తున అటు తెలంగాణ ప్రాంతం నుంచి ఇటు శ్రీశైలానికి రావడానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా వచ్చేటువంటి మార్గం ఇది. ఇక్కడ ఘాట్ రోడ్డు సుమారుగా
40 కిలోమీటర్ల మేర ఉంటుంది. అటు మహబూబ్నగర్ నుంచి రావాలన్నా, ఇటు శ్రీశైలం దోర్నాల నుంచి శ్రీశైలం రావాలన్నా ఇలాంటి ఘాట్ రోడ్నే దాటుకుని వచ్చేటువంటి పరిస్థితి అయింది. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి పెరగడం, పర్యాటకుల తాకిడి పెరగడం, ఈ వీకెండ్ కావడం, ప్రియమైనటువంటి దినం సోమవారం, ఆ రోజున దర్శించుకుంటే తమ పుణ్యం వస్తుందని పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో మరొకటైన భ్రమరంబికా దేవిని దర్శించుకునేందుకు ఈ సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే శ్రీశైల జలాశయానికి వచ్చేటువంటి భక్తులకు మాత్రం ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. మరోవైపు ఇప్పటికే ఈ ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీస్ శాఖ కూడా తమ పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా పనిచేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.